ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శనివారం 2 ఆగస్టు 2025 శనివారం పంచాంగ వివరాలు, తారాబలము, చంద్రబలము, ఈరోజు పఠించే స్తోత్రాల గురించి తెలుసుకుందాం. స్వస్తి స్త్రీ విశ్వాసరామ సంవత్సరం, దక్షిణాయనము, ఋతువు, శ్రవణమాసము, శుక్లపక్షము, శనివారము, స్థిరవాసం అంటారు. ఈరోజు అష్టమి తిథి ఉదయం 7:25 వరకు ఉంటుంది. తర్వాత తదుపరి నవమి వస్తుంది. విశాఖ నక్షత్రం ఈరోజంతా ఉంటుంది. చంద్రుడు తులారాశిలో 31 జూలై నుంచి 2 ఆగస్టు వరకు సంచరిస్తాడు. వర్జం ఈరోజు 9:58 నుంచి 11:46 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:55 నుంచి 6:47 వరకు, తిరిగి 6:47 నుంచి 7:35. అనగా శనివారం రోజు దుర్ముహూర్తం 5:55 నుంచి 7:35 వరకు, సుమారుగా 6 నుంచి 8 గంటల వరకు, 2 గంటల వరకు 2 గంటల టైంలో ఉంటుంది. ఈ సమయంలో ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల అధిక శుభఫలితాలు లభిస్తాయి. శైదోషాలు ఉండేవాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణం కానీ, హనుమాన్ చాలీసా పారాయణం కానీ, దశరథ స్తోత్రం కానీ చేసుకోవడము, హనుమంతుని ఆరాధన చేసుకోవడం, తలపాకుల వెనుతో అష్టోత్తర ఇతరామర్శనం చేయడం కానీ చేస్తే శని దోషాలు తొలుగుతాయి, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, శత్రువాలు తగ్గుతాయి. ఇక రాహుకాలము ఈరోజు ఉదయం 9:09 నుంచి 10:45 వరకు ఉంటుంది. అమృత గడియలు ఈరోజు రాత్రి 8:44 నుంచి 10:32 వరకు ఉంటుంది. ఈరోజు శ్రాద్ధ తిథి, శ్రావణ శుక్ల నవమి. ఈరోజు యోగము ఉదయం 5:50 వరకు శుభయోగం ఉంటుంది. తదుపరి శుక్ల, తర్వాత కరణము భవ ఈరోజు ఉదయం 7:25 వరకు ఉంటుంది. తదుపరి బాలవ ఈరోజు రాత్రి 8:36 వరకు ఉంటుంది. సూర్యుడు కర్కాటక రాశిలో 16 జూలై నుంచి 17 ఆగస్టు వరకు సంచరిస్తాడు. గుళికా కాలము 5:55 నుంచి 7:32 వరకు ఉంటుంది. ఉదయం యమగంట కాలం మధ్యాహ్నం 1:59 నుంచి 3:35 వరకు ఉంటుంది. సూర్యోదయం 5:55 అవుతుంది. సూర్యాస్తయం 6:49 అవుతుంది సాయంత్రం. చంద్రోదయము మధ్యాహ్నం 1:01 అవుతుంది. చంద్రాస్తమయము మధ్యరాత్రి 12 గంటలకు అవుతుంది. దిన ప్రమాణం 12:50. అభిజిత్ లగ్నం 12:22 వరకు ఉంటుంది. రాత్రి ప్రమాణం 11:07. ఈరోజు శనివారం ప్రయాణాలకు తూర్పు దిశ వారసులు అవుతుంది కదా, తూర్పు దిశకు ప్రయాణం చేయకూడదు. తప్పని పరిస్థితిలో తూర్పు దిశకు వెళ్ళాలనుకుంటే ఉసిరి కానీ, అల్లం కానీ, నువ్వులు కానీ తిని బయలుదేరాలి. లేదా తూర్పు దిశకు వెళ్ళాలంటే ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళి ఉత్తరం వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఒక రౌండ్ తిరిగిన తర్వాత తూర్పు వైపు వెళ్ళండి. అలా వెళ్ళడం వల్ల మీకు అక్కడ పోయిన చోట మీరు ఏ పని మీద వెళ్తే ఆ పనులు పూర్తిగా సాఫీగా సాగుతాయి. లేదా ఏ దిశలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. మామూలుగా అయితే ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులకు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఇక తారాబలం, చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు తారాబలం తెల్లవారుజామున 3:41 వరకు స్వాతి నక్షత్రం ఉంటుంది. తర్వాత ఆరుద్ర, స్వాతి, శతభిషం వారికి జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు. ఆకుకూరలు దానం చేసి చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పని చేయాలంటే పునరుసు, విశాఖ, పురవద్ర, పరమైతి తార కష్టం మీద పనులు పూర్తవుతాయి, ఆర్థిక లాభాలు ఉంటాయి. పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర, మిత్రతారలో అన్ని రకాల పనులు చేసుకొని బాగుంది. ఈరోజు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వారికి నైజం తార. ఏ పని చేసినా మంచిది కాదు, వాయిదా వేసుకోండి పనులన్నీ కూడా. అశ్విని, మఖామూల వారికి సాధన తార, కార్యసిద్ధి, అన్ని రకాల పనులకు బాగుంది. భరణి, పుబ్బ, పూర్వషాఢ వారికి ప్రత్యేక తార. ఏ పని చేసినా వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టండి. తపన పరిస్థితి అయితే ఉప్పు దానం చేయాల్సి ఉంటుంది. కృత్తిక, ఉత్తరాషాఢ వారికి క్షేమతారలు ఏ పని చేస్తున్నా క్షేమంగా ఉంటుంది. అన్ని రకాల పనులకు బాగుంది ఈరోజు. రోహిణి, హస్త, శ్రవణం వారికి విపత్తారలో ఏ పని చేసినా మధ్యలో పనులు ఆగిపోతాయి. ధన నష్టాలు, ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టండి. తపన పరిస్థితిలో ముఖ్యమైన పని అయినా పని చేయాల్సి వస్తే బెల్లం దానం చేసి చేయండి. మృగశిర, చిత్త, ధనిష్ట వారికి సంపత్తార, ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది. ఇక చంద్రబలం ఉండే రాసులు. ఇక తారాబలము ఈరోజు 3:41 2వ తేదీ తర్వాత నుండి 3వ తేదీ 6:36 వరకు విశాఖ నక్షత్రం ఉంటుంది. కాబట్టి పునరుసు, విశాఖ, ఉరవద్ర జన్మతార అవుతుంది. జన్మతార మంచిది కాదు, ఇబ్బంది. ఆకుకూరలు దాని చేసి చేయాల్సి వస్తుంది ఏదైనా పని చేయాలంటే. పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర, పరమైతి తార కష్టం మీద పనులు పూర్తవుతాయి, లాభాలు ఉంటాయి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వారికి మిత్రతార అన్ని రకాల పనులకు బాగుంటుంది. అశ్విని, మఖామూల నైజం తార ఏ పని చేయదు, వాయిదా వేసుకోండి. భరణి, పుబ్బ, పూర్వషాఢ సాధన తార, కార్యసిద్ధి అన్ని రకాల పనులు బాగుంది వీరికి. కృతిగా, ఉత్తరాషాఢ ప్రత్యేక తార ఏ పని చేసినా వ్యతిరేకత విడిచిపెట్టండి. ఈరోజు
తప్పనిసరి స్థితి ఉపతారం చేయాలి. రోహిణి హస్త శ్రవణ వరకు క్షమతారులు ఏ పని చేసినా కూడా అంత క్షేమంగా ఉంటుంది కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది. మృగశిర చిత్త ధరిష్ట వారికి విభతారులు ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతుంది కాబట్టి విడిచిపెట్టడమే మంచిది. ఆరుద్ర స్వాతి శతభిష వారికి సంపద ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు. ఇక చంద్రబలం ఉండే రాశులు మేష, వృషభ, మిథున, కన్య, తుల, మకర మరియు కుంభరాశి వారికి చంద్రబలం బాగుంది. మీనరాశి వారికి, కర్కాటక రాశి వారి, వృశ్చిక రాశి వారికి చంద్రబలం లేదు కాబట్టి వీరు ఎలాంటి శుభకార్యాలు కానీ దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు. శనివారం ఘాతువారము వృషభ, సింహం మరియు కన్యా రాశుల వారికి ఉంటుంది. అది ఘాతువారం రోజు కొత్త వస్త్రాలు కొనడము, ధరించడము, కొత్త ఆభరణాలు కొనడము, ధరించడము, నూతన వాహనాలు కొనడము, నడపడము, అలాగే గృహప్రవేశాలు చేయడము, దూర ప్రయాణాలు చేయకూడదు. తప్పని పరిస్థితుల్లో ఇంటి నుంచి బయలుదేరాల్సి వస్తే ఏదైనా ఆహారం తీసుకుని బయలుదేరడం మంచిది. ఇక ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు దైవాలు ఏంటంటే, ఈరోజు శనివారం దుర్ముహూర్తం 6 నుంచి 8 వరకు సుమారుగా ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి తమలపాకులో అష్టోత్తరావర్చన చేయడం వల్ల, హనుమాన్ చాలీసా పారాయణ 11 సార్లు చేయడం ద్వారా మకర, కుంభ, మీన, మేష, సింహ, ధనుస్సు రాశుల వారికి శని మహారాజు దర్శనం నడుస్తున్న వారికి శనిదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. గోవిందనామ పట్టణం వల్ల కూడా శనిదోషాలు తొలగడమే కాక ఈ శ్రావణ మాసంలో స్వామివారికి ప్రతి శనివారం పిండి దీపం పెట్టడం వల్ల అధిక శుభఫలితాలు లభిస్తాయి. శనివారం శివాలయంలో నవగ్రహాల చుట్టూ చేయగలిగితే 27 ప్రదక్షిణాలు చేసుకున్న మంచి ఫలితం లభిస్తుంది. మీకు శని దోషాలు, గ్రహ దోషాలన్నీ తొలుగుతాయి. మీ జీవితంలో వచ్చే అనేక రకమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఎలాంటి ఖర్చు లేకుండా రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది. దుర్గాష్టకం కానీ దుర్గా సప్తశి పారాయణ చేయడం వల్ల దుర్గాదేవి రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి. మీ జీవితంలో అనేక సమస్యల నుంచి బయటపడతారు. ఈరోజు జపం చేయాల్సిన శని గాయత్రి ఏంటంటే, ఓం నీలాంబర విద్మహే, ఓం శ్రీ నీలాంబర విద్మహే సూర్యపుత్రాయ దివి తన్నో శౌర్య ప్రచోదయాత్, ఓం కాక విద్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ దివి తన్నో మంద ప్రచోదయాత్ కారే, భవ్యాయ విద్మహే మృత్యురూపాయ దివి తన్నో శౌర్య ప్రచోదయాత్ కాని. ఈ 3 శ్లోకాల్లో ఏదో ఒక శ్లోకాన్ని 27 సార్లు జపం చేసుకుంటే శని దోషాలు తొలుగుతాయి. నీలాంతరం సమభాసం రవిత్రం యోగ్ర ఛాయమర్తన సప్తమనాశ అనే నవగ్రహ స్తోత్రమైన పారాయణ చేసుకోవచ్చు. దర్శనత కృత స్తోత్రాన్ని ఏళ్ళ శని ఉండేవాళ్ళు తప్పనిసరిగా, అలాగే ఎవరైనా సరే శనివారం రోజు ఈ స్తోత్రాన్ని జపం చేసుకోవడంలో శని దోషాలు తొలుగుతాయి. శుభమస్తు.